ఎప్పుడు కూడా దేవుని అద్భుతమైన కార్యాలు అల్పమైన కార్యాలుగా ఆరంభించబడతాయి. అద్భుతమైన మహోగ్రమైన కార్యాలన్నీ కూడా ఎలా స్టార్ట్ అవుతాయండి? చిన్న అల్పమైన కార్యంగా ఆరంభిస్తాయి. ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే దేవుడు నన్ను నిజంగా ఒక ప్రధానమంత్రుల స్థాయిలో కూర్చోబెట్టాలి, ఆర్మీ చీఫ్ స్థాయిలో కూర్చోబెట్టాలంటే ఇదొక రోజు రాజే వచ్చి నాకు కాల్ లెటర్ ఇస్తాడు. కాల్ లెటర్ ఇచ్చినప్పుడు దానైనా నేను సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి పిలుచుకుంటాడు. వాగ్దానం నాకు ఉంది కాబట్టి రాజే వచ్చి వెతుక్కుంటూ వస్తాడని చెప్పి కూర్చోరండి. మళ్ళీ చాలామంది అంటారు తెలుసా, నాకు ఏదైనా బ్రేక్ త్రూ రావాలంటే దేవుడు ఒక రోజు బయట నుంచి ఒక పలాని గొప్ప వ్యక్తిని తీసుకొస్తాడు, ఒక పెద్ద అద్భుతంగా లైఫ్ అంతా అది మారిపోతుంది, ఒక బ్యాంగ్ అని చెప్పి దేవుడు ఇవన్నీ కలగనే వాళ్ళు ఎప్పుడు కలగానే మిగిలిపోతాయి. ఏం జరగదు వాళ్ళ జీవితంలో. God will not do wonders from outside. God will begin wonders from the tiny things that you have with you inside. నీతో ఉన్న చిన్న వాటి నుంచి, అల్పమైన వాటి నుంచి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకొరకు మోషేని వాడుకోకముందు, మోషే నీ చేతిలో ఏముంది అని అడిగాడు. ఆయన దగ్గర ఉన్నంత అద్భుతం చేశాడా, లేదంతా చేశాడా? చెంగారు నీ చేతిలో ఏముంది? మునుకొల కర్ర. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిన తర్వాత మనం అంటాం 5,000 మంది పంచిన నా దేవుడు. ఎట్లా చేస్తారు 5,000 మందికి పంచడము? బాలుడా నీ చేతిలో ఏముంది? అక్కడ నుంచి అద్భుతాలు చేస్తా, అక్కడ నీ డెస్టినీ మారుస్తా. ఈరోజు మనందరూ కలలుగానే వాళ్ళం అయినాం, కానీ దేవుడిచ్చిన కళను నెరవేర్చుకునేవారుగా ఈరోజు కార్యసిద్ధి జరగట్లేదు. విషాదం ఏంటంటే దేవుడికి ఇచ్చింది ఒక చిన్న దర్శనం అయ్యొచ్చు. అన్నిటికంటే శక్తివంతమైన ఇది ఉన్నది ఏం తెలుసా? దేవుని వాగ్దానం. అమూల్యమైనదియో, అత్యధికమైనదియో, విలువైనది ఏముంది నీ దగ్గర? వాగ్దానం. నా దగ్గర వాగ్దానం ఉంది ప్రభా, నా దగ్గర దర్శనం ఉంది ప్రభా.